800 ఇయర్స్ బ్యాక్ నుంచి ఉన్న టెంపుల్‌కి మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం. అదే అమ్మపల్లి టెంపుల్. ఇక్కడ స్పెషాలిటీ చాలా మందికి తెలీదు. బేసిక్‌గా ఒక ఫోటోషూట్ ప్లేస్ కింద మార్చారు దీన్ని ఆ కోనేరు దగ్గర. బట్ దీని స్పెషాలిటీ ఏంటంటే సీతమ్మ వారు, రాముడు వారు, లక్ష్మణ్‌తో పాటు ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటది కదా జనరల్‌గా. బట్ ఇక్కడ గర్భగుడిలో ఆంజనేయ స్వామి విగ్రహం అనేది ఉండదు. వన్ ఆఫ్ ద రేరెస్ట్ టెంపుల్స్ అనమాట ఇది. గచ్చిబౌలి నుంచి 1 అవర్. విజిట్ చేయకపోతే చెయ్యండి డెఫినెట్‌లీ. నాకైతే నచ్చింది. అండ్ పండుగ కాబట్టి ఆ రోజు వేడివేడిగా బొబ్బట్లు చేశారు అత్తమ్మ. నేను మార్నింగ్ నుంచి ఏం తినలే. సో పులిహోర అన్ని కార్‌లో తెచ్చుకొని కార్‌లో తింటున్నా. పక్కోళ్ళ ఇంటి ముందే. మీలో ఎంతమంది చిలక జోష్యం చెప్పించుకున్నారు? నేనైతే చెప్పించుకున్నా కానీ బట్ చాన్నాళ్ళ తర్వాత నాకు అనిపించింది. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నేను ముందు వీడియోలో అప్లోడ్ చేయడం మర్చిపోయా. ఈ పక్షి చిన్న పిచ్చుక మా యూటిలిటీ రూమ్లోకి వచ్చి ఇరుక్కుపోయిందనమాట. సో శరణ్ దాన్ని తీసుకుని బయటకు వదిలేయడానికి పట్టుకొని నన్ను పిలిచాడు నాకు ఇష్టం అని చెప్పి. అండ్ ఆ ప్లేస్లో మేము కొంచెం ఏదో ఫోటోషూట్ చేయడానికి ట్రై చేస్తున్నాం అనమాట. ఎందుకంటే 1 ఇయర్ అవొస్తుంది మా మ్యారేజ్ డే. సో అప్పుడు పెట్టుకుందాం పోస్ట్ అని చెప్పి. సో సాయి స్టూడియో నుంచి అవుట్ఫిట్స్ వేసుకున్నాం కదా, సరే ఒక రీల్ కూడా చేద్దామని చేసామన్నమాట. సో ఇంకా అలా కొంచెం 6, 6:30 అయ్యేసరికి ఎండ తగ్గిపోయింది. అండ్ నైట్ అయితే అక్కడి నుంచి బయలుదేరిపోయాము. ఆ తర్వాత